హాయ్ 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 మామ మనం ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నాం తెలుసు కదా. నార్త్ హైదరాబాద్ మామ. పెద్ద 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 స్కై స్కాపర్స్ అయినా కడుతున్నారు మామ. మన కోంపల్లో మస్తు డెవలప్ అయిపోయింది కోంపల్లి. సో కిరాకుంటుంది బ్లాగ్ మొత్తం కొట్టేద్దాం. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో ఇప్పుడైతే మనం బోయిన్పల్లి ఫ్లైఓవర్ దగ్గర అయితే ఉన్నాం మామ. బోయిన్పల్లి నుంచి మనకు కోంపల్లి వరకు ఇది ఫ్లైఓవర్. ఫ్లైఓవర్ అండ్ మెట్రోనా ఇది. సో ఇంకా చూసుకుంటే ఇది ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఇది ఆల్మోస్ట్ 3 years అయిపోయింది అనుకుంటా స్టార్ట్ అయ్యి. సో ఇంకా ఎన్ని రోజులు పడుతుందో ఫ్లైఓవర్ కానీ అయిపోయింది అనుకో తొందరగా. ఇక బోయిన్పల్లి నుంచి కోంపల్లి జస్ట్ ఒక 5 minutesలో వెళ్ళిపోవచ్చు. ఇంకా మంచిగా ఉంటుంది, వ్యూ కూడా మస్తు ఉంటుంది. ఎందుకంటే మొత్తం ఫారెస్ట్ ఏరియా కదా, కొంచెం డిఫెన్స్ ఏరియా కదా ఇదంతా. చిత్ర సర్కిల్ లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది బాబా. ఇది మనకు వెస్ట్ సైడ్ బిల్డింగ్ ఇది. ఇంకా జిస్మత్ పైన మంది మస్తు ఫేమస్ కదా అది. ఇంకా ముందు చూసుకుంటే మనకు ఇది జేమ్స్ వాళ్ళది ఉంది మనకు అపార్ట్మెంట్ అది. ఇంకా ముందేమో చూసుకుంటే మనకు షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి, చూసారు కదా. మ్యాక్స్ ఉంది, ఇంకే డిఫరెంట్ బ్రాండ్ స్టోర్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇట్లా ఉంది బిల్డింగ్ అయితే. ఇంకా మంచిగా ఉంటుంది ఇది కూడా. ఈ అప్పట్లో ఇది అడిగినప్పుడు 1.6 ఎంతో అన్నారు. నాకు తెలిసి ఇప్పుడు 2-3 కోట్లు అయిపోయి ఉండొచ్చు అది కూడా. సో ఆ జేమ్స్ వాళ్ళ బిల్డింగు. ఇక్కడ చూసిన బిల్డింగ్లేమో లెఫ్ట్ రైట్, ఆ రైట్ సైడ్లో కూడా మొత్తం షాపింగ్ మాల్సే ఉంటాయి. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకు థియేటర్ కూడా కట్టినారు, సినీ పోలీసు. సో ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు అనుకుంటా, ఇంకా టైం పడుతుంది. ఇది మస్తు ఉంది ఇది కూడా. సో ఇంకా చూసుకుంటే మొత్తం షాపింగ్ మాల్స్ ఇక్కడైతే. ఇంకా ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో ఏముంది, మలబార్ గోల్డ్ మస్తు ఫేమస్ కదా. ఇక కేఎఫ్సి ఇదైతే నా ఫేవరెట్ కేఎఫ్సి. సో చాలాసార్లు వస్తుండే. ఇక కేఎల్ఎం ఫ్యాషన్. నార్త్ హైదరాబాద్లో చూసుకుంటే మనకు సుచిత్ర నుంచి కోంపల్లి వరకు కిరాక్ అసలు. ఇంకా కన్స్ట్రక్షన్స్ కూడా మస్తు అవుతున్నాయి ఇక్కడ. ప్రాజెక్ట్స్ కూడా పెద్ద అదేమంటారు మంచి బ్రాండ్స్ కన్స్ట్రక్షన్స్ కూడా అవుతున్నాయి. నాకు తెలిసి సికింద్రాబాద్లో పెద్ద అదేమంటారు డెకత్లాన్ షోరూమ్ ఉందా అంటే అది కోంపల్లినే ఉంది మామ. చాలా పెద్దది ఇది. డెకత్లాన్లో మంచిగా ఉంటాయి మామ, ఎందుకు చెప్పాలి కానీ. నేను చాలాసార్లు విజిట్ చేసిన ఇది. 5 years బ్యాక్ విజిట్ చేసినాం అమ్మ. అప్పుడు మేము అది ఏమంటారు అది నైట్ అవుట్కి టెంట్ కొంటాం చూడు, ఆ టెంట్ కొని ఉండే. ఇంకా ట్రాక్ ప్యాంట్స్ కూడా కొన్ని ఉండే. సో మస్తు ఉంది ఆ టెంట్ అయితే. ఇంకా ఉంది మా ఫ్రెండ్ గారి దగ్గర. సో అప్పుడు కొని ఉండే ఇది. సో ఇంకా ఇక్కడ చూసుకునే వరకు పిస్తా హౌస్ మామ. ఈ పిస్తా హౌస్లో బిర్యానీ కోంపల్లో మస్తు ఉంటుంది మామ. ఆడనే తినాలి వేడిగా. మనం 1 o'clock అట్లా వెళ్తే కొంచెం వేడి ఇస్తాడు, బాగుంటుంది. ఇంకా పార్సల్ అంత బాగుంటుంది ఎందుకంటే చల్లగా అయిపోతుంది. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఏదో విస్లింగ్ బ్రూ అంట, కొత్తగానే పెట్టారు ఇది. నాకు తెలిసి ఒక 1 year అయిందేమో అది. ఇంకా చూసుకుంటే ఇది ఇంకొక బిల్డింగ్ మామ. ఈ బిల్డింగ్ కూడా ఎంత బాగా కట్టిరు, లైఫ్ స్టైల్ బిల్డింగ్ ఇది. దీంట్లో ఆల్మండ్ హౌస్ కూడా పెట్టిరా మామ. నాకు తెలియదు మా ఆల్మండ్ హౌస్ ఎంత ఫేమస్, నాకు ఎంత ఇష్టమో. ఆల్మండ్ హౌస్లో స్వీట్స్ ఉంటాయి మామ, ఏముంటాయి. కేజీ 800-1200 ఉంటుంది. మస్తు ఉంటాయి. ఇక డిఫరెంట్ స్వీట్స్ బట్టి ఉంటాయి అవి, కానీ మస్తు ఉంటుంది. ఒకటి ఎల్లో కలరు హల్వా టైప్ ఉంటుంది ఆల్మండ్ హౌస్లో స్వీట్, మస్తు ఉంటుంది. ఇంకా ఇక్కడ చూసుకుంటే మొత్తం కన్స్ట్రక్షన్ మామ. ఇది చూసుకుంటే కొత్తగా కడుతున్నారు మామ. ఇది కూడా ఫేర్ మౌంట్. మనం ఇది గచ్చిబౌలి మనకు నాకు తెలిసి కోకాపేటలో కూడా చూసుంటాం ఇవన్నీ. సో ఫేర్ మౌంట్ అనేది ఇది మనము కోకాపేటలో చూసినాము. సో అది మన కోంపల్లి కూడా కడుతురు. ఇది ఎట్లుంటుంది తెలుసు కదా, మొత్తం 3 BHK 4 BHK ఇది కూడా నాకు తెలిసి 3 కోట్లు 4 కోట్లు ఉంటుంది ఈజీగా. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఆ పర్ణవాలది కూడా ఉంది మామ. ఆ పర్ణవాలది కూడా కడుతున్నారు ఇక్కడ కన్స్ట్రక్షన్. ఇక రైట్ సైడ్ చూసుకుంటే మనకు బ్రిడ్జ్ మామ, పెద్ద బ్రిడ్జ్ ఇది, ఫ్లైఓవరు. సో ఎంత మస్తు ఉంది మామ, ఎంత బాగా కడుతారు చూసారు కదా, ఎంత గట్టిగా. చూస్తేనే మస్తు అనిపిస్తుంది ఆ బ్రిడ్జ్. చూసుకుంటే మొత్తం కార్ షాప్లు మామ, రెస్టారెంట్స్. ఇక్కడైతే అప్పట్లో ఏం లేకుండే. నేను అప్పుడు కాలేజ్ ఇన్నే కదా మనది, MBA చేసింది ఈయన శివశాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నా ముందరే నా కాలేజు. సో లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకు మినర్వా మామ. ఇక మినర్వా ఎంత ఫేమస్ తెలుసు కదా మన సికింద్రాబాద్లో హైదరాబాద్లో పుట్టినోళ్ళు మామ. పక్కా నాకు తెలిసి మినర్వాల చాయ్ ఇంకా టిఫిన్స్ అయితే తిని ఉంటారు పక్క, అదైతే గ్యారెంటీ. ఎందుకంటే అంత ఫేమస్ మళ్ళీ మినర్వా అంటేనే మన హైదరాబాద్కి అదొక బ్రాండ్. ఇక్కడేమో మనము అదేమంటారు సినీ ప్లానెట్ అయితే పోయింది మామ. సినీ ప్లానెట్ అయితే ప్రతి ఒక్క సినిమా మామ ఫస్ట్ డే ఫస్ట్ షో పక్కా వెళ్తుండే కాలేజ్లో ఉన్నప్పుడు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకు క్రోమా బిల్డింగ్ కూడా పడదు. ఇవన్నీ కొత్త బిల్డింగ్లే మామ. ఒక నాకు తెలిసి 3-4 years అయినా అంతే. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఈ గార్డెన్ మస్తు ఉంటుంది, పెద్ద గార్డెన్. ఎన్ని ఫంక్షన్స్ వచ్చినా దీంట్లో అయితే పెద్ద గార్డెన్స్ ఉంటాయి ఇక్కడైతే. ఇంకోటి ముందు కూడా ఉంటుంది మస్తు పెద్దది ఇదంతా. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఏదో కన్స్ట్రక్షన్ అయితేనే కదా, పెద్ద బిల్డింగ్లు అయితే కడుతున్నారు ఇక్కడ. మనకి ఇక్కడ ఇది కూడా ఉంటుంది, గో కార్టింగ్ కూడా ఉంటుంది. అది ఉందో లేదో మళ్ళీ ఉంటుంది గో కార్టింగ్. అప్పుడు వెళ్తుండే తీసేసారు అనుకుంటా. ఇదంతా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇదేదో కొత్త బిల్డింగ్లు అయితే కడుతున్నారు, విల్లాలో లేకపోతే ఇంకా అపార్ట్మెంట్స్ ఏదో కడుతున్నారు. ఇవన్నీ షాప్లే ఏమో బాబా. ఎక్కడ చూసినా మొత్తం షాప్లే ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇది ఫస్ట్ మనకి ఇది బిగ్ బజార్ ఉండేది, ఇప్పుడు ఏమైపోయింది ఇది స్మార్ట్ అంట. ఇప్పుడు స్మార్ట్ బజార్ అంట. ఇది మస్తు ఫేమస్ ఉండే బిగ్ బజార్.
సో ఇంకా చూసుకుంటే ఇక ముందుకెళ్తే మనకు కోంపల్లి సర్కిల్, ఆ లెఫ్ట్కి వెళ్తే మనకు అదేమంటారు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, మనకు సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇవన్నీ వస్తాయి. ఇంకా చూసుకుంటే ఈ బ్రిడ్జ్ అయితే ఎంత పెద్ద చూసారు కదా మామ, ఎంత క్వాలిటీగా కట్టిరు మామ. ఈ బ్రిడ్జ్ అయితే సూపర్ ఉంది. అది నాకు తెలిసి ఇది ఒక 1000 సంవత్సరాలు ఈజీగా వస్తుంది ఆ బ్రిడ్జ్. ఇంకా లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకు సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఈ లెఫ్ట్ సైడ్. సో ఇంకా బాచుపల్లి అవన్నీ వస్తాయి. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇది ఇంకొక కన్స్ట్రక్షన్ మామ, మనకు రోడ్ మీదనే పెద్ద బిల్డింగ్ కట్టినారు. సో మొత్తం చూసుకుంటూ వెళ్దాం, స్ట్రైట్ వెళ్ళిపోదాం. ఇంకా మొత్తం కోంపల్లి దాటేస్తాం, మొత్తం బ్రిడ్జ్ కిందకి వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ దాబాలు మామ. ఇక్కడ దాబాలు అయితే కోంపల్లి ఏముంటుండే మామ అప్పట్లో, అబ్బా ఏం తింటుండే నా అసలు. మంచిగా అది ఏమంటారు బటర్ నాన్ తీసుకుంటుండే. ఇంకా అదేమంటారు పన్నీర్ బటర్ మసాలా మస్తు ఉంటుంది దాబాలల్లో. ఇంకా చికెన్ అన్నీ బాగుంటాయి, మస్తు ఉంటుండే దాబాలు. ఇప్పుడు దాబాలు కొంచెం తక్కువ అయిపోయినాయి. సో కోంపల్లి మనకు అంటేనే మెడ్చల్ అంటేనే మనకు దాబాలు. చూసుకుంటే మనకు అహోయ్ బాబా, అహోయ్ కిచెన్ అండ్ బార్. ఇది నేను 2 times వచ్చిన ఇక్కడికి. సో మా ఫ్రెండ్ గారు బర్త్డే పార్టీ ఇస్తే వచ్చిన. సో ఇది ఎట్లా ఉంటుంది అంటే మనకు బంజారా జూబ్లీస్లో ఎట్లా ఉంటుంది మనకు కొంచెం పబ్స్ ఎట్లా ఉంటాయి అట్లానే ఉంటుంది, బార్ అండ్ రెస్టారెంట్స్. సో మస్తు పెద్దగా ఉంటుంది, ఇది మస్తు పాష్. ఇంకా చూసుకుంటే ఎక్స్పెన్సివే కానీ మస్తు ఉంటుంది. ఈ ఏరియాలో కొంచెం రిచ్ మనకు పబ్ టైపు కావాలి, చిల్ అవ్వాలంటే ఇది బాగానే ఉంటుంది అహోయ్. సో కొంపేలా చూసుకుంటే మామ, ఈడ చూసిన గ్రీనరీ మామ, చూసారు కదా మొత్తం చెట్లతోనే నిండిపోతూనే ఉంటుంది. సో ఇట్లానే మెయింటైన్ చేస్తే మంచిగా ఉంటుంది. ఇక డిసెంబరు ఇది మొన్ననే వచ్చిన, నేను రీసెంట్గానే వచ్చిన, ఇది సెకండ్ టైము. సో నైటు అంటే కొంచెం 11-12 వరకు కూర్చోండే. ఎంత చల్లగా ఉందంటే ఈ ఏరియాలో, అబ్బా మస్తు చల్ల ఉండే. అది ఐస్లాండ్ లాగానే ఉండే నాకైతే. ఇక్కడ చూసుకుంటే మొత్తం విల్లాలే ఉన్నాయి మామ, మొత్తం చెట్లునే విల్లాలనే. అది వేరే లోకం లాగా ఉంది. ఇది ఒక అద్భుతమైన ప్లేస్ ఇది నిజంగా. కోంపల్లో మస్తు ఉన్నది, మంచి ప్లేస్లా కట్టుకునే విల్లాలు. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఒక అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ అపార్ట్మెంట్స్. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కూడా మొత్తం అపార్ట్మెంట్స్ మామ. మంచిగా రోడ్కి మనకు పక్కనే ఇదైతే దీని పేరు ఏదో ఉంది, నియోపోలిస్ ఏదో ఉంది దీని పేరు కూడా. సో మన కోకాపేట నియోపోలిస్ ఉంది కదా, అట్లాంటి పేరే పెట్టుకోరు అనుకుంటే. దాని పక్కన మనకు పార్కుట్ విల్లాస్ అటు బాబా, ఇక్కడ కూడా విల్లాస్ మస్తు ఉంది ప్లేస్. అసలు ఇంత గ్రీనరీ, నేను కూడా ఫస్ట్ టైం వస్తున్నా ఈ ఏరియాలో నిజంగా. నేను ఎప్పుడు రాలే ఇంత లోపలికి. సో ఇక్కడ చూసుకుంటే ఈ ఏరియాకి కూడా రాలేమా అమ్మ నేను ఎప్పుడు. సో ఇంత దూరం అయితే నేను రాలేదు. నేను పైనుంచి ఆ బ్రిడ్జ్ నుంచి వెళ్ళిపోతుంది. బ్రిడ్జ్ కింద ఉన్నాయి ఇవన్నీ, ఇంత పెద్ద ఉన్నాయి. ఇక్కడ ఏదో అపార్ట్మెంట్స్ మామ, ఓం శ్రీ గ్యాలక్సీ అంట. బాయ్ ఎంత పెద్దగా ఉంది మామ ఈ ఏరియాలో. ఇంకా ఇది చూసుకుంటే ఇక్కడ కూడా అపార్ట్మెంట్స్ ఉన్నాయి, పెద్ద అపార్ట్మెంట్స్. జేఎన్ అంట ఇది కూడా. మస్తు ఉంది ఏరియా, పీస్ఫుల్ ఏరియా కావాలి, ఇంకా మంచి గ్రీనరీ ఉండాలి. ఇంకా అదేమంటారు సిటీకి దగ్గర అంటే ఇదే బెస్ట్ ప్లేస్. ఈ ఏరియాకి రావాలంటే కోంపల్లి బ్రిడ్జ్ కిందికించి రావాలి, లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి ఇవన్నీ. ఈ ప్రిస్టేజ్ అంట బాబా, ప్రిస్టేజ్ కూడా ఉంది. సో నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే మనం పుట్టి పెరిగింది ఇక్కడ సైడే, నేను ఎప్పుడు రాలే ఈ ఏరియా. సో నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది, ఇంత డెవలప్ అయింది ఈ ఏరియాలో కూడా. సో చాలామంది అంటూ ఉండే కోంపల్లి ఏరియాలో విల్లాస్ ఉండాలంటే ఇవే ఇక్కడనేమో. మళ్ళీ ఇంకా ఇక్కడ చూసుకుంటే మొత్తం రెసిడెన్షియల్ ఏరియా, మొత్తం స్కై స్కాపర్సే ఉన్నాయి ఇక్కడ. ఇంకా మొత్తం గ్రీనరీ కూడా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు, మస్తు ఉంది అసలు. పీస్ఫుల్ ఏరియా ఇది, నేను చెప్తున్నా కదా మంచిగా ఉంది. సో ఎక్కడ తగ్గలేదు. నార్త్ హైదరాబాద్ ఈ కోంపల్లి, సుచిత్ర, బోయినపల్లి ఇవి ఏంటంటే మామ మనకు సిటీకి దగ్గర. సో కోంపల్లి కూడా ఎందుకు డెవలప్ అయిందంటే ఇంతలా ఉన్నా మనకు సిటీకి దగ్గర కాబట్టి మస్తు డెవలప్ అయింది. ఇక మెట్రో వస్తుంది మనకు, అదే కూడా మంచిగా హైవే ఉంది. సో మస్తు కిరాక్ ప్లేస్ ఇది, మంచి హ్యాపీనింగ్ ప్లేస్ ఇది కోంపల్లి. ఇంకా చూసుకుంటే ఎస్ఎన్ఆర్ గార్డెన్స్, ఇది ఎప్పటించో ఉంది, ఇదైతే ఎన్ని ఫంక్షన్లు దాంట్లో కూడా. సో ఇంకా చూసుకుంటే మొత్తం షాపింగ్ మాల్సే మామ. మన తిరిగి దాహం వేస్తుంది మామ. ఒక థమ్స్అప్ అయితే తీసుకున్నా, ఇక థమ్స్అప్ తాగితే నాకు రిలీఫ్ ఉంటుంది. సో థమ్స్అప్ మజాకనా. ఇంకా చూసుకుంటే ఇదే మామ మన కోంపల్లి ఆ లెఫ్ట్ సైడ్లో పోతేనే మనకు జీదాబా. ఈ జీదాబాలు అయితే ఎన్నిసార్లు వచ్చిన నాకు తెలిసి ఒక 100 సార్లు వచ్చి ఉంటా జీదాబాలు ఈ మన ఏరియా. ఎక్కడ చూసినా షాపింగ్ మాల్స్. ఇది మనము రైట్ సైడ్ చూస్తున్నాము, మనం వెళ్ళే ముందు లెఫ్ట్ సైడ్ది చూసినాం కదా, ఇప్పుడు రైట్ సైడ్ది ఇది. ఇంకా చూసుకుంటే ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఇక్కడ మనకు లేక్ ఉంది మామ, మనకు కోంపల్లిలో లేక్ ఉంటుంది, మస్తు ఉంటుంది మామ. ఇది నాకు తెలిసి ఎవరు చూపెట్టలేదేమో ఇప్పటివరకు. ఫాక్స్ సాగర్ లేక్ బాబా, ఇది ఫ్రెష్ లేక్ బాబా. ఇక్కడ చేపలు కూడా పడతారు. ఇక్కడ మనకు చేపల షాపులు కూడా ఉన్నాయి. ఇక్కడ మంచిగా చేపలు బట్టి చేపలు కూడా అమ్ముతారు. ఫ్రెష్ లేక్ ఇది నాకు తెలిసి కోంపల్లో. సో ఈ ఏరియాలో సో ఇట్లాంటి లేక్స్ ఇంకా ఉండాలి మామ, మస్తు ఉండేవంట మా డాడీ చెప్తుండే అప్పట్లో హైదరాబాద్లో. సో మస్తు ఉంది ఇది, అది ఎంత మంచిగా అనిపిస్తుందో ఇక్కడికి వస్తే. మంచి సన్సెట్, మంచి వాకింగ్ చేయొచ్చు, మంచిగా జాగింగ్ చేస్తారు, మస్తు మంది జాగింగ్ చేస్తారు, వాకింగ్ కూడా చేస్తారు.
ఇంకా చూసుకుంటే ఇక అదంతా కోంపల్లి. సో మంచి ప్లేస్ ఇది, ఇక్కడ రావాలా మంచిగా జనాలు కూడా మంచిగా టూరిజంగా మస్తు డెవలప్ చేయొచ్చు ఈ ప్లేస్ని. చూడండి ఎంత బాగుంది. నాకు తెలిసి ఇది షావీర్పేట లేక్ అంటే పెద్ద లేక్ బాబా, ఇది చాలా పెద్ద. చూసారు కదా ఇక రోడ్డు ఇది, నాకు తెలిసి ఇది అటు సైడ్ వెళ్తుంది, కుక్కడపల్లి కూడా వెళ్తుంది అనుకుంటా ఇటు నుంచి. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇది ఒక బ్రిడ్జ్ కట్టాలి ఈ నుంచి ఆ ఐలాండ్ మామ. అది ఆ చెట్లు ఉన్నాయి, అవి అశోక చెట్లు, అవి మిడిల్ ఆ చెట్లు ఉన్నాయి ఆడ. సో మస్తు ఉంటుంది అసలు, ఒక మంచిగా రిసార్ట్లు మస్తు చేయొచ్చు. ఇది అసలు ఒక టూరిజం స్పాట్గా మస్తు చేయొచ్చు, ఎందుకంటే మంచిగా సిటీకి దగ్గరే ఇది. ఇలాంటి లేక్స్ అసలు నాకు తెలిసి చాలా తక్కువ. ఈ లేక్కి నేను 2011లో వచ్చిన మామ. సో మా ఫ్రెండ్స్తోని వచ్చి మంచిగా అక్కడ చేపలు అమ్ముతారు సండే. సో చేపలు తీసుకొని వెళ్ళినాం. ఇదే మామ మన నార్త్ హైదరాబాద్, మన కోంపల్లి, సుచిత్ర మొత్తం ఇంకా ఎంత అయితే అంత మొత్తం కొట్టేసినాం. సో మస్తు నార్త్ హైదరాబాద్లో మస్తు డెవలప్ అవుతుంది. సో ఇదే మామ, లైక్, షేర్, సబ్స్క్రైబ్, లవ్ యూ ఆల్, చలో బాయ్.